మీకు తెలుసా బంగారాన్ని కూడా తయారు చేసే మొక్కలు ఉంటాయని? నాగార్జునుడు, వేమన బంగారం తయారు చేసిన మొక్కల గురించి తెలుసా? అసలు ఆ మొక్క ఎలా ఉంటుంది? ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మన ఇంటి దగ్గరలో పెరిగే ఈ చిన్న మొక్క పెద్ద పెద్ద మందుల లాగా పనిచేస్తుందని మీకు తెలుసా? ఇది రెడ్డి వారి నానుబాలు మొక్క. పాతకాలం నుంచి వాడుతున్న సహజ ఔషధం ఈ మొక్క. చూడండి అసలు ఎంత బాగుంది. చెవులకు ఏడు రాళ్ళ కమ్మలు పెట్టుకున్నంత అందంగా ఉంది. అసలు ఇది సుంచినామనుకో పాలు వస్తాయి. ఆ పాలే ఎక్కువ ఇంపార్టెంట్. దానితోటి బంగారం తయారు చేసిరంట వేమన కానీ, నాగార్జునుడు కానీ బంగారం గుట్టనే తయారు చేసిరంట. మీకు ఇప్పుడున్న ఖరీదైన బంగారము తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి మొక్క గురించి తెలుసుకోవాల్సిందే. చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు, చిన్న చిన్న జబ్బులను వినంగా ఈ ఒక్క మొక్క చాలు మొత్తం పోగొట్టేస్తుంది అన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ మొక్క అసలు విలువ మీకు తెలుస్తుంది. అయితే ఈరోజు మనం చాలా ఉపయోగకరమైన ఒక అడవి ఔషధ మొక్క రెడ్డివారి నానుపాలు మొక్క గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మీరు చూస్తున్న విషయాలు రెడ్డివారి నానుపాలు మొక్కను గుర్తించండి. ఈ రకంగా అనమాట. ఇది రెడ్డివారి నానుపాలు మొక్క. ఇంకొక విషయం ఏంటంటే నేను చివరిలో చెప్తా ఇంపార్టెంట్ విషయము, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ మొక్క గురించి, ఈ మొక్క ఐడెంటిఫికేషన్ గురించి ఒక విలువైన విషయం చెప్పాలన్నమాట. నేను ఈ వీడియో చివరిలో చెప్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ మొక్క ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు, ఎలా ఉపయోగపడతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అయితే ఇది రెడ్డివారి నానుపాలు. ఇక గుర్తించాలంటే ఇది పొలాల దగ్గర, చెట్ల కింద, గాలి ప్రదేశాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా పెరుగుతుంది. మా తోటలో పుష్కలంగా ఉందన్నమాట. ఇక నేను వెతికితే దొరికింది. చూడండి అసలు ఎంత బాగుంది. అసలు ఇంకా లోపలికి ఇంకా చాలా ఉంది. కాకపోతే నేను అంత లోపలికి వెళ్ళలేదు. బయటనే ఉంది. ఇది బయట రోడ్డు పైన ఉంది. పుష్కలంగా ఉందన్నమాట. ఇది చాలా మెడిసినల్ వాల్యూ కలిగిన రెడ్డివారి నానుపాలు. ఇంకా దీనికి చాలా పేర్లే ఉన్నాయి. అయితే ఈ మొక్క చిన్నగా ఉంటుంది. ఆకులు మృదువుగా ఉంటాయి. కొమ్మలు అయితే సన్నగా ఉంటాయి. ఇక తెల్లటి లేదా లేత పువ్వులను వస్తాయి. కొమ్మలు నరికితే అయితే పాల లాంటి ద్రవం వస్తుంది. అందుకే దీనిని నానుపాలు అని పిలుస్తారు అనమాట. పాలు వస్తాయి కాబట్టి నానుపాలు అని పిలుస్తారు. మరి దీని యొక్క మెడిసినల్ వాల్యూస్ ఏంటివి అంటే, ఈ రెడ్డివారి నానుపాలు మొక్కలో చాలా ముఖ్యమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి, హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ఉపయోగపడతాయి. ఇక దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటివి అంటే, గాయాలను త్వరగా మానడానికి ఈ నానుపాలు మొక్క ఆకులను బాగా నూరి పేస్ట్ చేసి గాయాలపై రాస్తే గాయాలైతే త్వరగా మానిపోయడానికి సహాయపడుతుంది. మరి ఇది గ్రామీణ ప్రాంతాల్లో అయితే మంచిగా వాడతారనమాట. చాలా బాగుంది కదా. ఇది చాలా రోగాలను నయం చేస్తుంది. ఎక్కడ ఇది మొక్కను చూసినా కానీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంక ఇది చర్మ సమస్యలను గినంగా తగ్గిస్తుంది. దద్దులను, చర్మ దురదను ఇలాంటివన్నీ తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకుల పేస్ట్ చర్మంపై రాస్తే ఉపశమనం లభిస్తుంది. అబ్బా పంటి నొప్పి అనే వాళ్ళకు ఈ మొక్క ఆకులను నమిలితే పళ్ళ నొప్పి తగ్గుతుందని పాతకాలం నుంచి నమ్ముతారు. ఇకపోతే జ్వరంతో బాధపడే వారికి ఈ మొక్క ఆకుల కషాయం తాగిపిస్తే ఆ జ్వరం మట్టుమాయం అయిపోతుందంట. జ్వరం తగ్గిపోతుంది. ఇకపోతే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అన్నమాట. ఇక దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కదా. ఈ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, చర్మ సమస్యలు తగ్గించడంలో ఈ ఆకులు సహాయపడతాయి అన్నమాట. ఇకపోతే ఆకుల పేస్ట్ అంటే ఇది మరి కొంతమందికి డౌట్లు అన్నమాట. ఇది ఏ రకంగా ఉపయోగించాలి అనే విషయాల గురించి. అయితే ఈ ఆకుల పేస్ట్ తాజా ఆకులను తీసుకోండి, బాగా కడగాలి. ఎందుకంటే మట్టి, దుమ్ము, ధూళి ఇవన్నీ ఉంటాయి కదా.
మళ్ళీ దుమ్ము ధూళి ఏమైనా బ్యాక్టీరియాస్ ఉంటే మళ్ళీ మనం పెట్టుకున్నా కానీ మనము అది మంచిది కాదు మనకు. అందుకోసమని ఎప్పుడైనా కానీ ఈ వైద్యానికి ఉపయోగించే ఆకులను శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. అయితే బాగా నూరాలి, నూరి పేస్ట్ లాగా చేయాలి. ఇక ఎక్కడైతే మనకు అవసరమో, ఎక్కడైతే దురద పెడుతుందో, ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ ఆకుల నూరిన ఆకులను పేస్ట్ లాగా చేసిన ఆకులను పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. ఇకపోతే కషాయం ఎట్లా చేసుకోవాలంటే మళ్ళీ ఆకులను ఫ్రెష్గా కడగాలి, అవి నీటిలో వేసి బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత వడగట్టుకోవాలి. వడగట్టుకున్న వాటర్ని మనం తీసుకోవాలన్నమాట. కాకపోతే ఇది మాత్రం లోపలికి కడుపులోకి తీసుకునే ముందు మాత్రం ఒకసారి వైద్య సలహా తీసుకొని మాత్రమే పాటిస్తే బెస్ట్ అనమాట. ఎందుకైనా మంచిది. కొంతమందికి పడవచ్చు, కొంతమందికి పడకపోవచ్చు. పైపూతగా అయితే పర్వాలేదు, కొంచెం కడుపులోకి తీసుకునే ముందు మాత్రం వైద్య సలహా తీసుకోవాలన్నమాట. ఇకపోతే ఈ మొక్క ఔషధ గుణాలు ఉన్న కొన్ని జాగ్రత్తలు అవసరం. మరి అవి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు పాటించకపోతే చాలా కష్టం అవుతుంది అంటే, ఈ మొక్క ఆకులను ఇక మంచి వైద్యంలో ఉపయోగపడతాయి కదా అని ఎక్కువగా తినొద్దు. ఎందుకంటే ఎక్కువగా తింటే ఎఫెక్ట్ కావచ్చు. అందుకోసమని గర్భిణీ స్త్రీలు మాత్రం వాడొద్దు. చిన్నపిల్లలకు మాత్రం ఈ ఆకులను ఇవ్వద్దు. ఇంకొంతమందికి అలర్జీ ఉంటుంది, అంటే కొంతమందికి పడవు. అట్లాంటి వాళ్ళు మాత్రం ఈ ఆకులకు దూరంగా ఉంచడమే బెస్ట్ అనమాట. ఇక ఎందుకైనా మంచిది. అట్లాంటి వాళ్ళకి ఇచ్చే ముందు మాత్రం వైద్య సలహా తీసుకొని మాత్రమే ఇవ్వాలి. ఇకపోతే ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవచ్చా అని చాలామందికి డౌట్లు. అవును, ఈ మొక్కని ఇంట్లో గుణంగా పెంచుకోవచ్చు. అది ఎలా అంటే మంచి సూర్యరశ్మి ఉండాలి. సాధారణ మట్టి సరిపోతుంది, మామూలు మట్టి అవసరము. ఇక ఎక్కువ నీరు అవసరం లేదు. వారానికి 2-3 సార్లు నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఇది చాలా సులభంగా పెంచుకోవచ్చు అన్నమాట. మరి ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా దీని గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి అంటే, పాతకాలంలో ఈ మొక్కను గ్రామీణ వైద్యంలో ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు అందరూ అలోపతికే స్టార్ట్ చేసిర్రు అనమాట. ఇంకా అలోపతి వాడడంలో చాలా కష్టాలే ఉంటాయి. ఆ మెడిసిన్స్ వాడితే మనకు దీర్ఘకాలంలో చాలా జబ్బులు వచ్చే అవకాశం ఉన్నాయి. దీనివల్ల మాత్రం ఈ ఆకుల వల్ల మాత్రం ఎలాంటి జబ్బులు రావు. ఇకపోతే కొన్ని ప్రాంతాల్లో దీనిని సహజ ఔషధ మొక్కగా పరిగణిస్తారు. ఇది ప్రకృతిలో సులభంగా లభించే మొక్క అన్నమాట. అయితే ఈ మొక్క యొక్క విలువైన విషయాలు తెలుసుకురు కదా. నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా అన్నా కదా. సేమ్ ఇదే మోడల్లో ఇంకో మొక్క ఉంటుంది. ఆ మొక్క ఈ మొక్కకు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. మొక్కను పోలిన మొక్కలు చాలా ఉంటాయి, ఐడెంటిఫై చేయాలి. ఒకసారి బాగా గమనించండి. ఇది రెడ్డివారి నానుపాలు. ఇదే మోడల్లో ఇట్లనే ఇంకొక మొక్క ఉంటుంది, సేమ్ డిటో, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. బాగా గుర్తించండి, ఈ మొక్కను బాగా గమనించండి. ఆ మొక్కకు ఈ మొక్కను తేడా గుర్తుపెట్టుకోండి. ఇదే నేను చెప్పాల్సిన విషయము. ఇట్లాంటివి చాలా మొక్కలే ఉంటాయి. మెంతికూర మోడల్లో కలుపు మెంతికూర ఉంటుంది. ఇంకా తుమ్మికూర మోడల్లో కలుపు తుమ్మికూర, మిరప అల్లం అని ఉంటుంది సేమ్ మోడల్లో. కాకపోతే రైతులు మాత్రం ఈజీగానే ఐడెంటిఫై చేస్తారు. మనము ఎక్కువ పొలాల వరకు వెళ్ళకపోతే సేమ్ రెండు ఒకటే మోడల్లో కనిపిస్తాయి కాబట్టి ఒకటే అనుకుంటాము. అదే ఇంపార్టెంట్ విషయము, గుర్తుపెట్టుకోండి. అయితే నేను చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఈ రెడ్డివారి నానుపాలు మొక్క ఔషధ గుణాలు మరియు ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు నేను చెప్పిన కదా. ఇంకా